హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు కనకాంబరాలు బాగా గుత్తులుగా పూయాలంటే మనం ఏమేమి ఫెర్టిలైజర్స్ వాటికి ఇవ్వాలి, వాటిని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం వాటిని సంరక్షించుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా టిప్స్తో పాటు చెప్తానండి. ఈ కనకాంబరాల మొక్కలకి మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎండ బాగా తగలాలన్నమాట. ఇందులో సీడ్స్ ఉండే కనకాంబరాలు ఉంటాయి, సీడ్స్ లేనివి ఉంటాయన్నమాట. ఈ సీడ్స్ లేని కనకాంబరాలు ఇవి మనకి కొమ్మ ద్వారా లేదా వేరు ద్వారా ప్రాపగేట్ అవుతుందన్నమాట. ఇవి గుత్తులుగా పూస్తాయండి. మెయిన్ దీనికి కావాల్సింది వాటర్ ఫుల్గా ఇవ్వాలన్నమాట. ఎవ్రీడే కూడా వాటర్ ఉండాలి, దాంతోపాటు ఎండ ఉండాలన్నమాట. ఎండ మనం సన్షేడ్కి ఎక్కువగా ఈ మొక్కల్ని మనం చూయించాలి. అలాంటప్పుడు మనకి ఈ పువ్వులు అనేవి ఈ విధంగా గుత్తులుగా పూస్తాయి. ఇవి మనం కోసేటప్పుడు కూడా డెలికేట్గా ఉంటాయండి. ఆ కోసే టెక్నిక్ కూడా మనం మొత్తం ఆ బంచ్ని పట్టుకొని ఆ మొగ్గలు వదిలేసి పైన ఉంటాయి కదా ఫ్లవర్స్ బాగా విచ్చుకొని వాటిని మాత్రమే లైట్గా అలా కోసే విధానం కూడా మనకి ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం వీటిని వచ్చి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి 1 వీక్ దాకా చెట్టుకి పాడవకుండా కింద పడకుండా ఉంటాయండి. అందుకని మనం వీటిని అంత కంగారు పడి ప్రతిరోజు కూడా కొయ్యక్కర్లేదు. ఎవ్రీడే కోసామంటే ఇలా గుత్తులు అనేవి కొంచెం మనకి పలచబడిపోతాయి. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి మేము 4 డేస్ కొయ్యలేదనమాట. ఈ చెట్టువి 4 డేస్కి వచ్చిన ఫ్లవర్స్. ప్రతి 3 డేస్కి ఒకసారి కూడా ఈ మొక్కల ఫ్లవర్స్ అనేవి హార్వెస్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట. ప్రతిరోజు కూడా ఇవి కంటిన్యూస్ ఇయర్ మొత్తం కూడా పూస్తూనే ఉంటాయండి. ప్రతి రోజు కూడా మనకి కనకాంబరాల నుంచి అయితే దిగుబడి అయితే వస్తుందన్నమాట. ఈజీగా ఒక్క చెట్టు మీకు నేను చూపిస్తుంది. ఒక్క చెట్టు నుంచి వచ్చిన బ్రాంచెస్ అన్నమాట. ఈ కొమ్మలు ఇవన్నీ కింద మీకు మొదలు చూస్తే తెలుస్తుంది. ఒక్క చెట్టుకి ఇన్ని ఫ్లవర్స్ వస్తే చక్కగా ఏదైనా మీరు బిజినెస్ పర్పస్గా కానీ అలా కనకాంబరాల బిజినెస్ అలా చేసేవాళ్ళు. ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు ఒక 1/2 ఎకరాల వేసుకున్నా కూడా మంచి దిగుబడి అయితే వస్తుందన్నమాట. దీని గురించి మనం వీటికి కావాల్సింది చీడపీడలు అవి కూడా ఎక్కువేం పట్టవండి. వీటికి నార్మల్ ఫెర్టిలైజర్స్ ఇవి వాడుకుంటే సరిపోతుంది. వీటిలో అక్కడక్కడ గట్లు వెంబట అలాగ బంతి మొక్కలు ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్ళు బంతి మొక్కలు అలా వేసుకుంటూ పెద్ద ఎకరాల్లో అలా చేసేవాళ్ళు యూరియా, పొటాషు ఇలాంటివి సమపాలలో ఆ మొక్కలకి క్వాంటిటీకి తగినట్లుగా అందించుకుంటూ పెంచుకోవచ్చు. ఇంట్లో మాత్రం ఈ ఫెర్టిలైజర్స్ ఏం అక్కర్లేదండి. మనకి నార్మల్ వాటరు ఆ తర్వాత సన్షైడ్ ఉంటే సరిపోతుందన్నమాట. కొంచెం మీరు వీటితో పాటు అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా, ఆ పుల్లటి మజ్జిగని తర్వాత పండిపోయిన బనానాస్ ఉంటాయి కదా, ఆ పండిపోయిన బనానాస్ కొంచెం బెల్లం అవి కలిపి ఇచ్చారంటే ఇంకా మొక్క అనేది మనకి బాగా దృఢంగా తయారవుతుంది. దీంతోపాటు పువ్వులు ఒక దిగుబడి కూడా పెరుగుతుందన్నమాట. కనకాంబరాలు ఈ విధంగా ఇంట్లోనే మనం చక్కగా బయట మార్కెట్లో కొన్నిసార్లు దొరకవన్నమాట. ఈ కనకాంబరాలు ఒక్కొక్కసారి రేటు కూడా ఎక్కువ ఉంటుంది. వీటిని దేవుడికి పెట్టకూడదు ఇలా అంటుంటారండి. బట్ ఫస్ట్ నుంచి కూడా కనకాంబరాలు యాడ్ చేసి ఏ పువ్వులైనా కడుతూ ఉంటారనమాట. నిరభ్యంతరంగా దేవుడికి అనేది ఈ కనకాంబరాలు సమర్పించవచ్చు. నేను లేటెస్ట్గా శ్రీరంగం స్వామి రంగనాయకులు స్వామి ఉత్సవం జరిగిందనమాట. అందులో ఆయనకి ఈ వేడికి తాపానికి తట్టుకోలేక ఉంటారంట. అప్పుడు ఆయనకి గంధం అంతా ఒంటికి పట్టించి ఈ కనకాంబరాల పువ్వులతోటి ఆయనకి చొక్కాలాగా అనమాట షర్టులాగా కుట్టి ఆయనకి వేశారు. అంటే ఈ కనకాంబరాలు భగవంతుడికి తప్పకుండా సమర్పించుకోవచ్చు. ఇవండి ఒక్క మొక్క నుంచి నేను కోసిన పువ్వులు ఇవన్నమాట. ఈ ఒక్క మొక్కకు వచ్చిన హార్వెస్ట్ కనకాంబరాలు అసలు ఎంత న్యాచురల్గా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో. అసలు ఇవి కట్టినా కూడా 1 వీక్ 10 డేస్ దాకా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవవు అనమాట. బయట అయితే 4 డేస్ వరకు కట్టి కూడా మనం ఏవైనా కవర్లో అలా పెట్టేసేసుకొని బయట కూడా పెట్టుకోవచ్చు.
చక్కగా వీటిని ఈ విధంగా హార్వెస్ట్ చేసుకొని ఎవ్రీ 2 డేస్కి అలా నేనైతే ఇంట్లో దేవుడికి అలా మాల అవి కట్టుకుంటాను. చక్కగా ఒక్క మొక్క వేసుకున్నా కూడా మనకి ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయండి. మీరు కూడా చక్కగా ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో, చిన్న చిన్న పాట్స్‌లో కూడా ఈ కనకాంబరం మొక్క అనేది వేర్లు కూడా ఎక్కువేం ఆక్రమించదనమాట ఇది. అందుకని మీరు చక్కగా ఇవి ఇంట్లో పెంచుకోవచ్చు. బాల్కనీల్లో కానీ, మామూలుగా మట్టి నేల ఉంటుంది కదా, కింద ఇంకా ఎక్కువ పూస్తాయండి. మనకి కుండీల్లో పూసే మొక్కల కంటే చక్కగా వీటిని అటువైపు 4, ఇటువైపు 4 ఇలా పెట్టుకొని మనకి మాల చిక్కగా రావాలంటే ఎక్కువ పూలు పెట్టుకోవటమేనండి, అంతే టిప్. ఈ మాల కొంచెం మనకి పల్చగా కావాలంటే పువ్వులనేవి తగ్గించుకోవాలి. మీకు ఈ కనకాంబరాల హార్వెస్ట్‌తో పాటు మాల ఎలా కట్టుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చక్కగా ఈ పువ్వుల్ని అటు 4, ఇటు 4, అటు 5, ఇటు 5 ఎక్కువ పెట్టుకొని కట్టుకున్నామంటే మనకి మాల అనేది తొందరగా తయారైపోతుంది. అదే కొంచెం తక్కువ అటు 2, ఇటు 2 అలా పెట్టుకుంటుంటారు కదా అమ్ముకునే వాళ్ళు, కొంచెం బయట వాళ్ళు. అలాంటి వాళ్ళేంటంటే ఎక్కువగా థిక్‌గా కట్టరండి. అక్కడొక పువ్వు, అక్కడొక పువ్వు అలా కట్టుకుంటారనమాట. వాళ్ళు ప్రాఫిట్ వైజ్ ఆలోచిస్తారు. మనం ఇంట్లో యూజ్ చేసుకునే వాళ్ళం ఇలా అటు 4, ఇటు 4 కట్టానండి. చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో ఈ కనకాంబరాల మాల అనేది. పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎంతో అందంగా ఉండే కనకాంబరాల మాల. ఇవి కట్టుకోవటానికి నేను కోసుకున్న ఒక్క చెట్టు పూలేనండి ఇవి. చక్కగా ఇవి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.